నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఏప్రిల్ నెల నవ మల్లె తీగ తాజా సంచిక మనకు అందింది. ఈ తాజా సంచిక యొక్క ముఖ చిత్రం బుద్ధుడు. ఇన్సెట్లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రాలు వేశారు. అమరావతి అజేయం. అమరావతికి లోక్సభలో, ఆ తర్వాత రాజ్యసభలో, తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర పొందిన సందర్భంలో సమయస్ఫూర్తితోటి పత్రిక ముఖ చిత్రాన్ని మార్చారు. బాగుంది. మరో యుగకర్త కోసం సమానత్వం, మరో యుగకర్త కోసం సాహిత్యం ఎదురుచూపు అనేది ఈ పత్రికలో ఈసారి ఒక ట్యాగ్ లైన్గా ఉంది. అయితే ఈ పత్రికలో నేను మిగతా విషయాలు ఏమీ నేను చెప్పను, కానీ ఒక కవి, ఒక అక్షర హాలికుడు, ఒక సామాన్య సంపాదకుడు, ఒక పాత్రికేయుడు ఏ రకంగా 40 సంవత్సరాలుగా అణిచివేతకు గురవుతున్నాడు, సామాన్యుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారనే అంశం కీలకంగా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా కలిమిశ్రీ అంటే ఈ పత్రిక సంపాదకుడు ఒక వ్యాసం రాశాడు. చాలా అనుభవాలు, ఇప్పటి కవుల్లో అనేక మందికి ఈ అనుభవాలు కనపడతా ఉంటాయి. ఒక చెంచాగిరి చేసుకుంటూ ప్రతి చోట కూడా అవార్డులు, రివార్డులు అన్నీ జేబుల్లో పెట్టుకునేవాళ్ళు, కులాలని పైకి తీసుకొచ్చేవాళ్ళు, కొన్ని కులాలు మాత్రమే వీటికి అర్హులు అనే చేసేవాళ్ళు. అట్లాగే ప్రాచీన సాహిత్యానికి నకలుగా అనుసరణగా, ప్రాచీన సాహిత్యానికి అనుసరణ సాహిత్యం ఉండదు అనుకోవద్దు. రాసే వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని కళారత్నాలు లాంటివి ఇచ్చుకున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ వ్యాసం కవులందరి మనసుకు ఒక ప్రతీక. ఈసారి కలిమిశ్రీ మల్లెతీగ చదవండి. ముఖ్యంగా మీ మనస్సుని బయటికి వెళ్ళగక్కండి. అందుకే సంపాదకీయం గురించి ప్రత్యేకంగా నేను దీంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో మరొక పరిణామం ఏంటంటే, మన తెలుగు భాషను అభిమానిస్తున్నటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి ఒక చక్కటి వ్యాసం వచ్చింది. ఇది చౌదరి అనేది ఆయనేమో కులపరంగా పెట్టుకుంది కదా, ఆయనకు ఆ రోజుల్లో లభించినటువంటి బిరుదు. అట్లాగే సామాజిక అసమానతలపై ఆయన చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేయటం కూడా మెచ్చుకోదగినటువంటి అంశం. ఇక సీరియల్స్ ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. చదవండి. నవమల్లెతీగ. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.